హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారమ్మా? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఈరోజు మా కర్రీ విశేషాలు ఏంటో తెలుసా మీకు? ఏం చేస్తున్నాను తెలుసా? ఎమ్మిగా సాంబారు పెట్టాము. రైస్ అయిపోయిందమ్మా. ఇదిగో రైస్ అయిపోయింది. అబ్బా చెయ్యా తెగిపోయిందమ్మా. చూడండి, ఇదిగో చెయ్యి ఇలా కట్ అయిపోయింది. ఇదిగో చెయ్యి బాగా కట్ అయిపోయింది. నా వల్ల అవ్వట్లేదు వంట. ఎట్లాగో చేస్తున్నా, తినాలి కదా. సాంబార్ పెట్టా. ఇగో ఆనపకాయ, బెండకాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి అమోఘంగా సాంబార్ పెట్టా. చాలా రోజులైంది సాంబార్ పెట్టి. తరువాత ఇదిగో వంకాయలు, టమాటాలు, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, తర్వాత ఎండి చేపలు వేసి కర్రీ చేస్తున్నాను. ఇది సాంబార్ తాలింపు వేసేద్దాం. సాంబార్ మరిగిపోయింది, చాలా చేపోయింది. చక్కగా ఎంత మరిగితే సాంబార్ అంత కమ్మగా ఉంటుంది. అందుకనే చాలాసేపు అయింది సాంబార్ పెట్టి. ఉప్పు చూసుకుందాం. కొంచెం ఉప్పు పడుతుంది, కాస్త సరిపోతే. ఇప్పుడు సాంబార్ తాలింపు వేసేసుకుందాం. వంకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేద్దాం, కండెక్కకుండా ఉంటుంది అన్నమాట. కాస్త అంతా చింతపండు వేయలేదు. చింతపండు కాదు, బెల్లం ముక్క. ఎక్కువద్దు, ఈ ముక్క చాలు. ఈ ముక్క చాలు. మరి టీ పైన బాగోదు, నచ్చదు, టేస్ట్ మారిపోతుంది. రైస్ అయితే అయిపోయింది అమ్మా. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే పప్పుచారు తాలింపు వేసేసుకుందాం. మొన్న దోశలు వేసాను కదమ్మా, అవి పెసర దోశలు వేసాను కదా. ఆ దోశలు వేసినప్పుడు అది గట్టి ఇట్లా పట్టుకుంటే కొత్త గట్టి తెగిపోయింది అన్నమాట. 2 వైపులు తెగిపోయిందమ్మా. చాలా ఇబ్బంది పెడుతుంది నాకు చెయ్య. పప్పుచారు తాలింపు వేసేసుకొని వంకాయ కూర వేసేసుకుందాం. ఉప్పు చేప వంకాయ అన్నమాట. ఏంటమ్మా విశేషాలు? వంటలు అయిపోయినాయా? మీరు అందరూ భోజనాలు చేసే టైము, మేము వంట చేసే టైం అన్నమాట. మీరు పొద్దున్నే వండేస్తారు కదా, 5ంటికి 6ంటికి వండేస్తారు కదా. మేము లేట్గా వండుతాం అన్నమాట. అందుకనే మీరు కొంచెం చల్లారిది తింటారు, మేము వేడివేడిగా తింటాం. మేము అంటే నా భోజనం ఎన్నింటికి తింటాను తెలుసా మీకు? 4ంటికి తింటా. నా భోజనం 4ంటికి. మీరు అందరూ 1గంటకి 2ంటికి తినేస్తారు కదా, 12ంటికి. చాలామంది 12:30కి 12 గంటలకి తింటారు కదా. మరి నా భోజనం మీ భోజనం చాలా డిఫరెన్స్ అన్నమాట. అందుకనే మీరు పొద్దున్న ఎప్పుడో వండుకుని తింటారు, నేను ఇప్పటికిప్పుడు వండి రెడీ చేస్తున్నాను అన్నమాట. అదే అన్నమాట తేడా. అమ్మా కత్తిరి ఎక్కడ పెట్టాను? అక్కడ ఉంది. ఎండుమిర్చి కట్ చేసుకోండి. చెయ్య బాగా ఇబ్బంది పెట్టిందమ్మా. రాత్రంతా నిన్న పువ్వులు కూడా కూర్చాను అలాగే. ఒకసారి ఫ్యాన్ వేసుకుందామమ్మ, వేడిగా ఉంది. పప్పుచారు పక్కన పెట్టుకుని దాకా వేసేసుకుందాం. తాలింపు వేయాలి కదా, దాకా వేసేసుకుందాం. పప్పుచారు ఉప్పు చేప తింటే అదిరిపోతుంది. సాంబారు ఇక్కడ పెట్టుకుందాం.
మరిపోయింది, చాలా మరిగిపోయింది సాంబార్. ఎంత పెట్టాను అనుకుంటున్నారా? మా పాపకు కొంచెం మక్కాలి, మాకు కొంచెం అన్నమాట. అది అందుకనే అంత సాంబార్ పెట్టాను. పాప గురించే వండుతున్నాను ఇప్పుడు వంకాయ ఉప్పు చేప. అవి ఉప్పు చేపలు ఏంటి అనుకుంటున్నారు? కానాకంతు, వైజాగ్ కానాకంతులు అన్నమాట. బాగుంటుంది. పప్పు చారు తాలింపు వేసేస్తుంది. సాంబారు, నేను పప్పు చారు అంటున్నాను, చాలామంది సాంబార్ అంటారు. మనకి వచ్చిన పదం సాంబారు. ఉప్పు చేప పప్పు చారు, పప్పు చారుకి కాంబినేషన్ ఉప్పు చేప వేసేసి తాలింపు వేసేసి తింటే అమోఘంగా ఉంటుంది అన్నమాట. కరివేపాకు సిద్ధం చేసుకుందాము. పప్పుచారులో వేసా, సాంబార్ పొడి వేసాను, కారం వేసాను, అన్నీ వేసాను. నన్ను వేయలేదు అంటదంట. ఏంటది చెప్పండి చిక్క? ఉప్పు. అన్నీ వేసావు, నన్ను వేయలేదు అంటుంది. ఉప్పు, కాస్త ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకుంటే పప్పుచారుకి బాగుంటుంది, టేస్ట్ మారుతుంది. అర్థమైందా? టేస్ట్ మారుతుంది అన్నమాట. రుచినిస్తుంది, రుచి కమ్మదనం వస్తుంది అన్నమాట. కాస్త జీలకర్ర. ఇప్పుడు ఆల్మోస్ట్ అందులో వేసు కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు వేసాను. ఇవి కూడా వేసాను. ఇది సాంబార్ తాలింపు వేసేసాక అప్పుడు ఇదే దాంట్లో మనం వంకాయ కూర వేసేసుకుందాం. ముందుకు వచ్చేస్తుంది. అక్కడ రూమ్లో వేసి వేసాను, అయినా వేడి. రైస్ అయితే అయిపోయిందమ్మా. అది పోపు మరుగుతుంది. ఇదిగమ్మా ఉప్పు చేపలు. ఇగో కానాకంతులు అంటారు వీటిని, కానాకంతులు. మంచి చేపలు, వెండి చేప తింటే మంచిగా. అమ్మో చూసారా పేలుతున్నాయి. అబ్బో చూసారా, ఎక్కడ ఉంది, చిదరలేదు. అందుకే పేలింది అన్నమాట. వేసేయ. కాస్త అంతా ఎంగవేద్దాం. ఇంగు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. సాంబార్లో ఇంగు వేస్తే బాగుంటుంది అన్నమాట.
ఇంక వేసుకోవాలి. సాంబార్ కానీ చారు కానీ ఎప్పుడైనా ఆ సౌండ్ రావాలి. ఆ ఫిష్లోని సౌండ్ వచ్చినప్పుడు కూర టేస్ట్గా అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు దాకా వేసేసుకుందాం. మళ్ళీ ఇదే దాకా వేసేసుకుందాం. చూసారా కమ్మగా ఉంటుంది. సాంబార్ అమోఘంగా ఉంటుంది అన్నమాట. ఉప్పు చూసుకుందాం. బాగుంది. అట్టే పులిపొద్దు, నాకు పులుపు తినబట్టి రావట్లేదు. కొంచెం ముద్దపప్పు తీసుకున్నా. ముద్దపప్పు నెయ్యి వేసుకుంటే నాకు ఇష్టము. ఇది పక్కన పెట్టేసుకున్నాం. సాంబార్ అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకున్నాం. కొంచెం అడ్డంగా ఉంది, బిన్నమే పెట్టారు. మనకు అర్థం లేకుండా ఉంటుంది అన్నమాట. మంచినీళ్ళు వస్తే పట్టాలి. బిందులు ఎన్ని తోమి 2 బిందులు తోమి మంచినీళ్ళు పట్టాలి. దీని మీద పెట్టుకోండి. ఇప్పుడు వంకాయ కూరకి ప్రిపరేషన్ అయినా అంటారు, వేసేసుకుందాం. కనబడుతుందమ్మా దాకా. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ పడుతుంది. సౌండ్ వస్తుందమ్మా. పోపు వేసినప్పుడు మరి అది అది లేకపోతే మరి ఊపిరి ఆడట్లేదు నాకు, అందుకని వేయాల్సి వస్తుంది ఫ్యాను. ఇందులో పప్పుచారు మనం ఎండిన చింతపండు ఉంది. ఇది దీంతో రాగి పిండి తోమేసుకుందాం. పాడేటు ఎందుకమ్మా, అన్ని రేట్లు ఎంత రేట్లు పెరిగిపోయి. అక్కడ ఎద్దాలేమో కానీ ఇక్కడ మనకి అన్ని రేట్లు పెరిగిపోయి. 3000 రూపాయలు తీసుకున్నారమ్మా. ఆయిల్ డబ్బా 3000 తీసుకున్నారు. ప్రైస్ అయిపోయిందమ్మా 3000 రూపాయలు. మొన్న అంతకుముందు ఇప్పుడు 2700 ఎంతో తీసుకున్నాను. ఇప్పుడే 3000 రూపాయలు వేశారు. ఈ చేప ముక్కలు వేసుకుందాం ముందు. చేపలు చాలా మంచిదమ్మా. అందులో ఈ చేపలు సముద్రం చేపలు. రైస్ కూడా మనకి ఎంత కావాలో అంతే వండుతున్నాను. వండి పారబెట్టు వేస్ట్ అయిపోతుంది, పడేయటమే ఎక్కువ అవుతుంది. అందుకనే మనకి ఎంత కావాలో ఈయన కూడా దెబ్బలాడారు, నువ్వు ఇంత వండేస్తా పాడేస్తున్నావు ఇది ఎందుకు అట్లాగా అని. నాకు చాలా బాధ కలిగింది. ఆ రేట్లు చూస్తే మతిపోయిందమ్మ నాకు. తెలుసా, అమ్ము కదా బోల్డ్ డబ్బులు అయిపోతున్నాయి బాబోయ్. ఏమండి మనకి ఎంత కావాలో అంతే వండుకెళ్ళండి. ఒక గ్లాసే పెడుతున్నాను, అంటే చిన్నది కాదు పెద్ద గ్లాస్, అది పెడుతున్నాను. అమ్మో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు కేజీ బియ్యం 70 రూపాయలు అయిపోయింది. ఇదిగమ్మా ఇలా వేపుకున్నాం అంటే వేపితే కొంచెం ఆ నీచు వాసన అనేది పోతుంది, అందుకే అన్నమాట. సరే ఇలా వేపుకొని చాలా బాగుంటుంది. తీసేద్దాం. ఇవి ఎక్కువ ఉంచుకో, గొమ్మ ముక్క ఎడదాం. ఇది ఈ చేప ముక్క విడదు, ఓపెన్ అవ్వదు. విడదంటే మీ భాషలు ఏంటో తెలీదు, నా భాష వేరు. అందరూ మాట్లాడేది తెలుగు, కాకపోతే కాస్త నాకు నచ్చి ఉల్లిపాయలు వేసుకున్నాం. ఆనియన్స్ చెయ్యి అసలు పట్టి ఇవ్వట్లేదమ్మా. ఇగో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకుందాం. వంకాయ
ఎండు చేప ఇగురు అన్నమాట. బాగుంటుంది. పట్టుకోవడానికి వీలవట్లే. ఇక్కడ తెగిపోయింది, ఇక్కడ తెగిపోయింది అమ్మా. అది ఉప్పు వేసుకుందాం. ఉప్పు కొంచెం తక్కువ వేసుకుందాం, ఎందుకంటే ఇందులో ఉప్పు ఉంటుంది, ఈ చేపలో ఉప్పు ఉంటుంది. అందుకనే కొంచెం తక్కువ వేసుకుందాం. ఉప్పు ఎక్కువ వద్దు, మళ్ళీ కూర కసిమేపు ఉంటుంది. గరిటె పట్టుకోవడానికి కూడా నా వల్ల అవ్వట్లేదు. 4 వేళ్ళ 1 వేలు పోతే ఎట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది నా పరిస్థితి అమ్మ. అది ఇది కొంచెం బాగా వేగాక అప్పుడు మనము పసుపు వేసుకుందాం కొస్తంత. ఇప్పుడు జనాలు ఎలా తయారయ్యారంటే అమ్మా, ఒక ప్రేమ లేదు, అభిమానం లేదు, డబ్బుకు విలువ ఇస్తున్నారు. డబ్బు శాశ్వతమా? డబ్బు శాశ్వతం, కానీ మనుషులు శాశ్వతం కాదా? నాకు తెలియక అడుగుతున్నాను. ప్రేమలు అభిమానాలు ఏమీ లేవు. డబ్బు 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 ఎదవ డబ్బు గురించి మనుషులకి ఇచ్చేస్తున్నారమ్మా. ఎవరికి ప్రేమ అభిమానాలు లేవు తెలుసా? వాళ్ళు డబ్బు ఉంటే మంచివాడు, డబ్బు లేకపోతే చెడ్డవాడు అన్నట్టు భావించుతున్నారు. కానీ డబ్బుతో కాదు, మనుషులకి విలువ ఇవ్వండి. డబ్బు దాని వేళ ఉంటుంది, రేపు పోతుంది. అది శాశ్వతం కాదు. చిన్నప్పటి నుంచి కూడా అందరూ డబ్బుతో ధనంతో పెరిగిన వాళ్ళమే. కాకపోతే కొంతమందికి భగవంతుడు రిచ్గా బతికే గుణాన్ని ఇస్తాడు. అదేంటి, ఎందుకు వస్తుంది? అది ఏ జన్మలో చేసిన పుణ్యమో వాడికి. అది ఆడు అన్ని విధాలుగా అనుభవించడానికి కారణం అది గత జన్మలో చేసిన పుణ్యమో ఏదో ఒకటి కాపాడుతుంది. కాబట్టి ఆడు అన్ని విధాలుగా అనుభవిస్తాడు. ఎవడో బాగుపడుతున్నాడని వాళ్ళు చూసి మనం ఏడవడం అది మంచి పద్ధతి కాదు. నాకైతే నచ్చదు. నేనైతే ఉన్నమాట చెప్తాను. నేను అలాగే పాటిస్తాను అమ్మ. అర్థమైందా? స్వార్థానికి పోకండి. తన స్వార్థమే తనకి ఇది అంట, తన కోపమే తనకి శత్రువు అన్నట్టు ఎవరి స్వార్థం వాళ్ళనే తింటుంది. అర్థమవుతుందా? అందుకనే మనం మంచిగా బ్రతుకుదాము. ఉన్నంతకాలం, భూమి మీద ఉన్నంతకాలం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. ఈ 3 రోజులకి కాలానికి ఎందుకమ్మా అసూయలు, కోపాలు, ద్వేషాలు? ఆడు అలా బాగుపడుతున్నాడు, వీడు ఇలాగ బాగుపడుతున్నాడు, అవన్నీ మనకు వద్దు. ప్రపంచంలో ఎన్నో జరుగుతుంటాయి అమ్మా, తెలుసా? ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఒక వార్త ఏంటంటే మనసు చాలా బాధ కలుగుతుందమ్మా, చాలా బాధ కలుగుతుంది. ఎందుకు మనుషులు ఇలా తయారవుతున్నారు? ఒక తల్లి లేదు, తండ్రి లేదు, అన్నదమ్ముడు లేదు, అక్క చెల్లి లేదు, అమ్మమ్మ లేదు, నాన్నమ్మ లేదు. ఒక భావం లేకుండా ఎందుకు బ్రతుకుతున్నారు మనుషులు? ఎందుకు ఇట్లా తయారయ్యారు అని అంటే డబ్బు ఆశ అంట. మా ఆయనగారు రాత్రి అంటున్నారు, డబ్బు మీద వ్యామోహం పెరిగిపోయింది జనానికి, అందుకనే పాపము పుణ్యము అని ఆలోచించుకుంటా అట్లా తయారవుతున్నారు అని అన్నారు. ఆ మాట నిజమే. ఎదవ డబ్బు గురించి మనుషులకి ఇచ్చేస్తారా? ఎందుకమ్మా అలాగా చెప్పండి? మనం భూమి మీద ఎంతకాలం ఉంటాం మనకు తెలీదు. ఇప్పుడు రకరకాల జబ్బులు వచ్చి చచ్చిపోతున్నారు జనాలు కదా. భగవంతుడు మనల్ని ఇట్లా పుట్టించాడంటే అది మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం తెలుసా? కోపాలు పెట్టుకోకండి, మంచిగా బ్రతకండి. ఒక ఎదటి వాడికి సహాయం చేసే మనస్తత్వంగా బ్రతకండి. వాడు తప్పు చేస్తున్నాడా చేసుకోనివ్వండి, వాడి తప్పు వాడే తెలుసుకుంటాడు. ఎవరైనా సరే ఎవరు చేసే తప్పు చేస్తున్నా వాళ్ళకి తెలుస్తుంది, అయ్యో మనం తప్పు చేస్తున్నాం కదా అని తెలుస్తుంది. అలాంటప్పుడు వాళ్ళ మన సమాధానం వాళ్ళే గ్రహించుకోవాలి. అంతేగాని నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటే నేను చేస్తున్నాను అని అడుగుతారు. అది మనం అనుకోక్కర్లేదు. భగవంతుడికి వాళ్ళకే కనువిప్పు కల్పిస్తారు ఎవరైనా సరే. తెలుసమ్మా, నాకు కొన్ని వింటే కొన్ని చూస్తుంటే మనసుకి చాలా బాధ కలుగుతుందిరా. మా చిన్నప్పుడు అట్లా ఉండేది కాదు. మా అమ్మ మా నాన్న నిజంగా చెప్పాలంటే మా అమ్మ నాకు ఎప్పుడు మంచి మాటలు చెప్పలే. మా నాన్నగారు మందు తాగినప్పటికీ కూడా మా నాన్న ఆ మందులో కూడా మంచి మాటలు చెప్పేవారు. తెలుసా అమ్మ ఒకరి గురించి బాధపడకూడదు, ఒకరు బాగున్నారని వాళ్ళ గురించి అసూయ పడకూడదు. పక్కవాడు బాగుంటే పొరుగింటి బాగుంటేనంట
వాళ్ళది కొంచెం పుల్లాకు కూర అయినా దొరుకుతుందంట. అట్లా చెప్పేవారు మా నాన్నగారు. నాకు అదే మనస్తత్వం వచ్చింది తెలుసా అమ్మ. స్వార్థం ఎందుకు? బ్రతికినంత కాలం మనం బ్రతుకుతామా? ఒకళ్ళు చంపేసుకుంటున్నారు, రక్తబంధం అనుభవించట్లేదు, ఏదో డబ్బు. ఇప్పుడు అందులోనూ ఇప్పుడు ఏంటి, ఇది కలికాలమే. మనుషులు చంపుకొని తినే కలికాలం. అంటే ఒక అనుబంధం రావట్లేదు, ఒక బంధం లేదు. అయ్యో తల్లి కదా తండ్రి కదా అనే బాధ లేదు. ఎవడ బ్రతుకు వాడిది, ఎవడ ఆలోచన వాడిది కింద బ్రతుకుతున్నారు. కానీ అలా వద్దమ్మా, అలా వద్దు. మన భారతదేశానికి అవమానంగా బ్రతుకోవద్దు ఎవరైనా సరే, తెలుసా? మనది పుణ్యభూమి. పుణ్యభూమి అయినప్పుడు పుణ్యభూమికి మంచిగా బ్రతకటం నేర్చుకోవాలి. ఒకరిని బాధ పెట్టే మనస్తత్వం మనకు ఉండకూడదు. ఎందుకు చెప్తున్నానంటే ఒకరిది సిచ్యువేషన్ చూశాను, అందుకే నాకు మనసు బాధ నాకు ఏదైనా అనుకుంటే అమ్మా, నాకు మనసు బాధ కలిగితే నేను ఏదైనా చెప్పడం నాకు అలవాటు. నేను మనసులో ఉంచుకోను, నాకు ఇష్టం ఉండదు. నేను ఏదైనా మీతోనే షేర్ చేస్తున్నాను. నాకు అట్లా ఉండడం, బ్రతకడం నాకు ఇష్టం ఉండదు. తప్పు చేశారని గద్దిస్తాను నేను. భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను అంటున్నాను అన్నమాట. మనుషులు ఏ రకంగా బ్రతుకుతున్నారు భగవంతుడా అంటే భయం కలుగుతుంది. ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోయింది కదా, ఆ బంగారం గురించి కూడా చాలా ఘోరాలు జరుగుతున్నాయి. నా జీవితంలోనే జరిగింది, నేనే పోగొట్టుకున్నా. ఇప్పుడేంటి, నేను 2010లో నా మెడలో బంగారమే, నేను ఇంచుమించు 10 కాసులు బంగారం వేసుకొని ఫంక్షన్కి వెళ్తున్నాను. మీకు ఈరోజు చెప్తున్నాను, 10 కాసులు బంగారం వేసుకొని ఫంక్షన్కి వెళ్తున్నాను. ఒంటి నిండా నగలు వేసుకొని, గాజులు అన్నీ వేసుకొని, ఉంగరాలు, ఈ చేతికి 4 ఉంగరాలు, ఈ చేతికి 4 ఉంగరాలు అన్నీ పెట్టుకొని, నల్లపూసల గొలుసు, నక్లీసు, హారము మొత్తం అన్నీ వేసుకొని పెళ్ళికి వెళ్తున్నాను. 2010లో జరిగింది నాకు. నేను చెప్తున్నాను ఈరోజు, మీరు మనస్ఫూర్తిగా వినండి. 2010లో ఫంక్షన్కి వెళ్తున్నాను. మా చుట్టాలది ఫంక్షన్. అంటే నైట్ టైము ఫంక్షన్కి 7-6కి రెడీ అయిపోయి వెళ్తుంటే నేను మా చిన్న అబ్బాయి వెళ్తుంటే బంగారం విలువ చెప్తున్నాను. నేను కొయిట నుంచి తెచ్చుకున్న బంగారమే అదంతా కూడా, నేను కష్టపడి సంపాదించుకున్న బంగారం అమ్మ. నల్లపూసల గొలుసు, తాడు, నక్లీ. మా ఆయనగారు చెప్పారు ముందు జాగ్రత్త. మనం వినం కదా, ఒకసారి దెబ్బతింటాను కదా మనం మారతాము. చెప్పారు, విజయ అన్ని వస్తువులు వేసుకెళ్ళకు, ఏదో 2 వస్తువులు వేసుకెళ్ళు, అందరూ ఏడుస్తారు, గొడవ ఎందుకు, నువ్వు సంపాదించుకున్నావు అన్నా సరే ఏడుస్తారు అన్నారు. పాపము ఆయన తప్పుగా అనకూడదు. ఈరోజు నేను బాధపడుతున్నాను చెప్పారు. ఆ రోజు మా ఆయనగారు చెప్పారు, పాపము వద్దు విజయ్ అన్నీ వేసుకెళ్ళకే, ఎందుకే బాబు కన్ను ఎర్రనవుతుంది, వద్దులే, కొంచెం మామూలుగా గాజులు కూడా వేసుకున్నా, బంగారపు గాజులు, ఈ చేతికి 4 ఉంగరాలు, ఆ చేతికి 4 ఉంగరాలు, నల్లపూసల గొలుసు, నక్లీసు, తాడు అన్నీ వేసుకెళ్తున్నామ్మా. మధ్యదారిలో దొంగడు కొట్టు, మా పిల్లాడు పక్కన ఉన్నాడు, మా చిన్న అబ్బాయి. అమ్మా చెప్తున్నానమ్మా, నేనే నా భర్త చెప్పినప్పుడు నేను వినలా. ఈయన అలాగే చెప్తారులే, మనకేమిటి ప్రెస్టేజ్ వస్తుందన్న ఆలోచనతో నేను చెప్తున్నాను కదా, నేను చేసిన పాపం చెప్తే పోతుందని. ప్రెస్టేజ్ గురించి ఆలోచిస్తే మనం నష్టపోయాము. అర్థమైందా? నష్టపోయింది నేనే, నా ఫ్యామిలీ బాధపడింది నా గురించి. ఇంకా నయ్యము, ఆ రోజు భగవంతుడు నన్ను కాపాడాడు. నా బిడ్డ పక్కన ఉన్నా నన్ను కాపాడాడు. ఎలా కాపాడాడు? ఆ దొంగోడు ఇట్లా వచ్చేస్తుంటే ఇలా పట్టుకున్నాడు. నేను అనుకుంటున్నాను ఆడు బంగారం తీయడానికి వస్తున్నాడేమో అనుకుని ఇలా పట్టుకుంటే చేతిలోకి నా మంగళసూత్రాలు, కోనపూస, ఆ మంగళసూత్రాల్లో ఉన్న పూసలతో సహా దొరికింది. కానీ ఆడి దగ్గర తాడు, నక్లీసు, నల్లపూసలు తెగిపోయింది, పోయింది. మరి ఆడి చేతిలో ఏం పట్టుకెళ్ళిపోయాడు? 2 కాసులున్నర నాంతాడు పట్టుకెళ్ళిపోయాడు దొంగోడు. పట్టుకుపోయాడు, పోయిందా? ఇంకా ఆ రోజు నన్ను పట్టుకున్న దొంగగాడు ఆ రోజు ఒక్కరోజే 6 కేసులు చేశాడంట. 6 కేసులు చేశాడంట. ఎవరు? వాకింగ్కి వెళ్తుంటే ఒక లాయర్ భార్య, ఇంకొకరు భార్యలు, వాళ్ళు వాకింగ్కి వెళ్తారు కదా,
సాయంత్రం టైము వాకింగ్కి వెళ్తారు కదా, ఆ వాకింగ్ టైంలో నా బంగారం తీసిన దొంగోడే దొంగతనం చేశాడు. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే మీకు వినండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ప్రేమలు అభిమానాలు లేవంటున్నాను కదా, అందుకనే అలా జరిగింది. అది జరిగిందా పోయింది, అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆ దొంగవాడు ఎప్పుడైతే నా ఒంటి మీద చేసాడు బంగారం పోయిందో అప్పటి నుంచి నాకు బంగారం మీద విరక్తి కలిగిపోయింది. నాకు అసలు ఇష్టం అవ్వట్లేదు. నేను చెప్తున్నాను కదా, మనసులో ఉంటుంది, ఆశ ఉంటుంది, ఉంటే వేసుకోవాలని ఆశ ఉంటుంది. మన పరిస్థితి బాగాలేనప్పుడు మనం కొనుక్కునే సమయం కాదు. కానీ లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మనకున్న దాంట్లోనే బ్రతుకుతాము. ఇప్పుడు మనం వేసుకోకపోతే మనల్ని ఎవరైనా అడుగుతారా? ఇప్పుడు నాకుంది, భగవంతుడు ఇల్లు కట్టుకున్నాము, నిలబెట్టుకున్నాము. బంగారం ఇవాళ నాకే ఆడపిల్లలు ఉన్నారట, ఇవాళ కాకపోతే రేపొద్దున నా బిడ్డలు కొంటారు. నాకేం భయం లేదు, నా బిడ్డలు కొంటారు. నా పెద్ద కొడుకు కొంటాడు, నా చిన్న కొడుకు కొంటాడు, నా పెద్ద కొడుకు కొంటుంది. నాకేం భయం లేదు. నేను దాని గురించి కూడా నేను ఆశపడట్లేదు. కాకపోతే ఈ బంగారం డబ్బు గురించి మనుషులు చంపేస్తున్నారు. చంపకండి, అందుకే నాకు బాధ వస్తుంది. ఏదో డబ్బు గురించి బంగారాల గురించి చంపేస్తారా, అందుకే నాకు బాధ వస్తుందమ్మా. అవి వింటే చాలా మనసుకు బాధ కలిగింది. అందుకనే వద్దు, అట్లా బ్రతకద్దు. ఎవరికైనా సహాయం చేయండి, లేని వాళ్ళని చూడండి, పేదవాళ్ళని ఆదరించండి. మనకున్న ఉంటే మనం వేసుకుందాం, తిరుగుదాం. కానీ ఎతడో వాళ్ళని బాధ పెట్టద్దమ్మా. అర్థమైందా? ఒకరి కన్నీరు మనకు ఆశీర్వాదం కాదు. అర్థమవుతుందా? వద్దు, అలా బ్రతకండి. శుభ్రంగా బ్రతకండి, శుభ్రంగా ఉండండి. ఎవరికైనా సహాయం చేసే గుణంతో బ్రతకండి అమ్మా. ఉప్పు తక్కువ వేసాను, ఎందుకంటే ఈ ఉప్పు చేపలో ఉప్పు ఉంటుంది కదా, తక్కువ వేసాను. ఇప్పుడు కారం వేసేసుకుందాం. పసుపు సరిపోతుంది, ఇంకెక్కువ వద్దమ్మా. అది నా మనసులో బాధ మీకు చెప్పుకుంటానమ్మా. మీతో చెప్పుకుంటే నాకు కాస్త రిలాక్స్, అది మనశ్శాంతి ఉంటుంది. కొంచెం కారం అట్టి వద్దు, కారం కూడా కారం అదమ్మా. అందుకనే అందరూ జాగ్రత్తగా బ్రతకండి. ఎవరు ఏంటో తెలుసుకొని బ్రతకండి. ఎవరు ఏంటో తెలుసుకొని బ్రతకండి. అంతా నాకులాగా అంతా చెప్పేసుకొని ఇచ్చేస్తే బాధ, మళ్ళీ మనం బాధపడాలి. వస్తుంది అంటే జరిగిన విషయాల గురించి నాకు బాధ కలుగుతుంది. అది ఇది కొంచెం మగ్గనిద్దామమ్మ. కారం వేసాం కదా, కాసేపు మగ్గనిద్దాం. అంటే రోజులు అట్లా ఉన్నాయి. ఎవరికి ఒక ప్రేమ అనుబంధాలు ఏమీ లేకుండా బ్రతుకుతున్నారు. అది నాకు బాధ. అందుకే కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోండి. వాళ్ళ కోరికలు ఏమైనా ఉన్నాయి తీర్చండి. అన్ని కోరికలు మనం తీర్చపోయినా వాళ్ళు కడుపు నిండా ఒక్క పూట భోజనం పెట్టిన ఆనందం అమ్మ. తెలుసా, పేదవాడిని ఒక్కొక్కడికి ఉంటుంది. ఆస్తులున్నా అనుభవించడానికి భగవంతుడు అనుభవించినప్పుడు, అది ఇప్పుడు కాదు, గత జన్మలో చేసిన పాపం వల్ల భగవంతుడు అనుభవించినప్పుడు. ఒరే, ఆ జన్మలో నువ్వు ఇలా అనుభవించావు కదా, ఈ జన్మలో నువ్వు ఇది ఇట్లా బ్రతకాలి అని ముందే రాసి పెట్టేస్తాడు. ఏదో మనం అనుకుంటాము, మనకు అనుకుని అన్నీ వెంటనే చేసుకుంటే మనం ఇంకా భగవంతుడినే కొలుస్తాం. ఏంటమ్మా పొలము, ఆయన్నే లెక్క చేయం, మనం భగవంతుడినే లెక్క చేయండి, తెలుసా. అందుకనే మన జాగ్రత్తలో మనం ఉండాలి, తెలుసా అమ్మా. ఎక్కడి వాళ్ళని మోసం చేసి బతికేసే రోజులు ఇప్పుడు. ఆడు పాడైపోయినా, ఎదటివాడు పాడైపోయినా పర్లేదు, మనం బాగుపడదామన్న రోజులు. అదే నాకు నచ్చట్లేదు ఎందుకో మరి.
పోలేండి. కానీ అలా బ్రతకండి అని చెప్తున్నాను నేను. ఒక్కగా ఇదిగా చెప్తున్నాను అన్నమాట. నా మనసులో ఉన్న ఫీలింగ్ని నేను చెప్పుకుంటున్నాను అంతే. మీరు ఇంకోలాగా అపార్థం చేసుకోకండి, ఇంకొకలాగా ఆలోచించకండి. నేను మంచిగా చెప్తున్నాను. నేను ఎప్పుడు 10 మంది మేలు కోరుకుంటాను. భగవంతుడు నన్ను అందుకే చల్లగా చూస్తాడు. నేను ఎప్పుడు కీడు కోరుకోనమ్మా. నేను 10 మంది మేలే కోరుతాను ఎప్పుడు కూడా. అదమ్మా. ఈరోజు వీడియో అది. ఈ వీడియోకి లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, బెల్ ఐకాన్ కొట్టేయండి అమ్మా. మంచిగా వీడియోకి లైక్ చేసేయండి. చెయ్యి అయితే బాగా నొప్పి పడుతుందమ్మా. చెయ్య బాగా నొప్పి పడుతుంది, ఏలు లాగేస్తుంది. కానీ తప్పదు, ఏం చేస్తాం. కొంచెం వాటర్ వేసుకోండి సరిపోతుంది. అంటే ఈ ఎండు చేప మనం వేస్తాం కదా, అందుకే అదిగో బాగుంటుంది. కొంచెం బాగా అమ్మా ఏసయ్యా తండ్రి. ఉప్పు చూసుకున్నాం అమ్మ. బాగుంది, చాలా బాగుంది. ఏసయ్యా తుమ్ములు. అదమ్మా ఈరోజు కర్రీ విశేషాలు అది. వంకాయ ఎండు చేప సాంబార్. ఓకేనమ్మా. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. అయ్యా తుమ్ములు లైక్లు చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, బెల్ ఐకాన్ కొట్టేయండి. ఉంటానమ్మా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా మాటలకి మీరు ఎవరు బాధపడకండి, నేను మంచిగా చెప్పాను. నా మాటలు మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా. ఉంటానమ్మా, బాయ్.